guys, this is Nidhi. సో ఏంటి చేతికి గ్లౌజ్ వేసుకున్నాను అనుకుంటున్నారు కదా, ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్. సో నేను ఇప్పుడు రోల్ ఓవర్లో ఉన్నా అనమాట. సో డెఫినెట్గా విజయవాడలో ఉన్న వాళ్ళకి బాగా తెలుసు ఈ ప్లేస్, వెరీ ఫేమస్ ఫర్ రోల్స్, డెఫినెట్లీ ఐస్ క్రీమ్స్. సో నాకు బాగా ఎక్సైటింగ్గా ఏంటి అంటే టుడే ఐఎమ్ గోనా ట్రై ఇట్. మీలో ఎంతమందిగా ఛాన్స్ వచ్చి ఉంటుంది, ఐఎమ్ వెరీ లక్కీ కదా. సో వచ్చి తినేసి వెళ్ళిన దానికి మన ఐస్ క్రీమ్ని మనమే ప్రిపేర్ చేసుకుని తినడానికి చాలా డిఫరెంట్ ఫీల్ ఉంటుంది కదా. సో ఐమ్ గోనా ఎక్స్పీరియన్స్ ఇట్. ఆ ఫీల్ ఎలా ఉంటుందో నేనే చేసి తిని మీకు చెప్పేస్తా. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైజ్, నేను యూజువల్గా నాకు ఫ్రూట్స్ అంటే బాగా ఇష్టం అనమాట. సో నేను ఫ్రూట్ ఫ్లేవర్ సెలెక్ట్ చేసుకున్నా, అది లిచీ. సో ఫ్రెష్గా ఫ్రూట్తోనే డైరెక్ట్గా నేను ఇప్పుడు ఇది చేస్తాను. ఎలా చేస్తానో ఏంటో తెలియదు కానీ డెఫినెట్గా ట్రై అయితే చేస్తా. సో ఇది లిచీ క్రష్. సో దీన్ని ఒక స్పూన్ తీసుకొని ఇందులో వేసేసి, యా నాకు భయం వేస్తుంది ఇది ఎలా వస్తుందో ఏంటో, బట్ ఐ విల్ ట్రై. సో ఫస్ట్ అయితే ఇది ఇక్కడ వేసేసి, సో 1 స్పూన్ ఆఫ్ లిచీ క్రష్ అండ్ దెన్ ఫ్రూట్స్ వేసా, మిల్క్, ఫ్రూట్స్, మిల్క్. ఓకే, సో మిల్క్ సంగతి పక్కన పెట్టి నాకు ఇది బాగా నచ్చింది. ఫస్ట్ వెరీ క్యూట్గా ఉంది. అండ్ దెన్ మిల్క్. ఓకే, నెక్స్ట్ ఫ్రూట్స్ ఆర్ వీ హ్యావ్ టు, ఓకే. సో ఫ్రూట్స్, లిచీ, ఓకే. దెన్ it's freezing cold. Then ella, oh sorry, how to do? Yeah, sure, please. It's okay. Okay, he's gonna guide me ela cheyali ani. Please show. Okay. సో మనం ఫస్ట్ ఇలా అని అండ్ దీనికున్న ఐస్ క్రీమ్ని ఇలా దీంతో తీయాలన్నమాట. ఓకే, యా ప్లీజ్. Like this? Okay. Okay. Like this, no? చూసి నేర్చుకోండి, నేను నేర్చుకుంటున్నా. I have to do like this? Yeah. And we have to roll it? Yeah. That's it? Okay. సో గైజ్, ఇది ఈవెన్గా రావాలన్నమాట, అంటే రోల్ ఈవెన్గా రావాలి కాబట్టి ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి. నాకు రాలేదు, ఎనీవేస్ ఐ ట్రైడ్, బట్ ఇట్స్ ఓకే. అదొక ఎక్స్పీరియన్స్. ఫెయిల్యూర్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ సక్సెస్. సో ఇట్స్ ఓకే, ఏం పర్వాలేదు. ఇంకో 2 సార్లు వేస్తే వచ్చేస్తుంది అది. ఐ హ్యావ్ టు రోల్ ఇట్. సారీ. ఓకే. సో గైజ్, సో స్ట్రైట్గా రావాలి కాబట్టి ఎడ్జెస్ కట్ చేసి ఒక మంచి స్ట్రైట్ షేప్లో ఈవెన్గా అనమాట. ఓకే, సూపర్. ఓకే, నాకు ఇక్కడ కూడా ఈవెన్గా కావాలి. ఓకే, సో మొత్తానికి ఈవెన్గా, సారీ, ఓకే, డివైడ్, యూ హ్యావ్ టు డివైడ్ దిస్. ఓకే, సో దీన్ని డివైడ్. షుడ్ ఐ మేక్ అనదర్ వన్? No. Like this? Okay. Should I make another one? No, it's okay. It's okay? Okay.
ఓకే, ఇప్పుడు రోల్ చేస్తున్నాను. Like this? No, not like this. Oh. Okay. ఏం పర్వాలేదు. ఎంఎస్ నారాయణ అంటారు కదా, ఏం పర్వాలేదని. అదే నువ్వు నాకు నచ్చే సినిమాలో ఫోటో సేమ్ అలానే ఏం కాలేదు. ఓ, దీనికి ఒక టెక్నిక్ ఉంటుంది, మొత్తం ఇలా ఒకేసారి అనకూడదు, లైక్ స్లోగా. ఈ రోల్కి డిఫరెన్స్ చూడండి అబ్బా. ఐఎమ్ మేకింగ్ ఫన్ ఆఫ్ మై సెల్ఫ్, ఇట్స్ ఓకే, నాట్ అ బిగ్ డీల్. సో మొత్తానికి నేను చేసిన రోల్ అండ్ డెఫినెట్గా ప్రొఫెషనల్స్ చేసిన రోల్ ఇది. ఇట్స్ ఓకే, ఏదన్నా తినేది కాబట్టి టేస్ట్ బాగుంటుంది డెఫినెట్గా. సో ఇట్స్ ఓకే. సర్వ్ చేసేసుకుని నేను అది తినేసి చెప్పేస్తా. నాకైతే ఇది బాగా నచ్చాయి. షుడ్ ఐ సర్వ్ మై సెల్ఫ్? ఓకే. ఇది ఏంటి, ఇది రోల్ అంటారా ఏంటి? నేను చేసిన పని ఉందే, వాట్ ఎవర్. సో దిస్ ఈజ్ లిచీ రోల్. ఓకే, కానీ మనం చేసుకుని తింటే ఎంతన్నా ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. ఓకే, థ్యాంక్ యూ. సో ఐమ్ గోనా ప్లేస్ ఇట్ ఇక్కడ లిచీ మధ్యలో. ఒక రోల్ అండ్ కొన్ని రెక్టాంగిల్ పీసెస్ వచ్చాయి. ఇట్స్ ఓకే, థ్యాంక్ యూ. సో నేను చేసిన లిచీ రోల్ ఇది. ఓకే, ఇది నేను చేశా. ఇది ఎవరు చేశారో నాకు తెలీదు. ఈ రోల్ నేనే చేశాను. సో ఇప్పుడు నేను దీన్ని టేస్ట్ చేసి అలానే చెప్పేస్తా. హాయిగా రిలాక్స్డ్గా నేను అక్కడ కూర్చుని టేస్ట్ చేసి చెప్తాను, చూస్తూనే ఉండండి. సో లిచీ రోల్, ఫ్రూట్ రోల్ టేస్ట్ చేసి చెప్పేస్తా. యమ్మీ, చాలా డెలిషియస్గా ఉంది. సో పుల్లగా నాకైతే బాగా నచ్చింది. యూజువల్గా నాకు ఫ్రూట్స్ అంటే చెప్పాను కదా చాలా ఇష్టం. సో ఏ ఫ్రూట్ అయినా నేను ఇంతే ఎంజాయ్ చేస్తా. అండ్ నేను చేశాను కాబట్టి నాకు అదో రకమైన సాటిస్ఫాక్షన్ ఉంది. ఎందుకంటే ఎప్పుడు వెళ్ళి ఆర్డర్ చేసుకుని తినేసి వచ్చేస్తాం. బట్ నాకు వీళ్ళు ఒక మంచి ఛాన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దెమ్. నన్ను ట్రై చేసుకొని ఇచ్చారు. ఓకే, ఫ్రూట్స్తోనే చేసుకున్నాం కాబట్టి, అంటే ఫ్లేవర్స్ కాకుండా, ప్రిజర్వేటివ్స్ కాకుండా ఫ్రూట్తోనే డైరెక్ట్గా చేశాను. ఆ ఫ్రెష్ ఫీల్ నాకు తెలుస్తుంది. చాలా బాగుంది. అండ్ లిచీ కూడా తింటా. సో పుల్లగా ఉంది. అండ్ అఫ్కోర్స్ ఐస్ క్రీమ్లో మనం కొంచెం మిల్క్ అండ్ లీచీ క్రష్ కూడా వేసాం కాబట్టి కొంచెం స్వీట్గా పుల్లగా నాకు బాగా నచ్చింది. అమేజింగ్. మీ అందరూ ఆల్మోస్ట్ ట్రై చేసే ఉంటారు డెఫినెట్గా ఈ ప్లేస్ని. బట్ నేను చెప్పిన తర్వాత మళ్ళీ విజిట్ చేయండి. యమ్మీ. నేను ఇంకా లిచీ తింటూనే ఉన్నా, కానీ మళ్ళీ ఏమైంది, రెండోది ఆర్డర్ చేయకూడదా ఒకటి అవ్వకపోతే. సో నేను ఇప్పుడు డెవిల్ చాక్లెట్ ఆర్డర్ చేశాను. ఇందాక నేను చేసిందంతా బిస్కెట్ అయింది. సో ఈసారి ప్రొఫెషనల్గా, అసలు ఎలా ప్రొఫెషనల్గా చేస్తే ఎలా ఉంటుంది, యాక్చువల్ రోల్ ఎలా ఉంటుందో మనం ఇప్పుడు చూసేద్దాం. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే చాక్లెట్, ట్రఫుల్ అండ్ ఆఫ్ కోర్స్ మిల్క్. సో చూసేద్దాం ప్రొఫెషనల్గా ఎలా ఉంటుందో. లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ దెన్ చాక్లెట్. That's it? Yeah. Only 2 ingredients, guys.
చూస్తున్నారు కదా గైస్, ఇది పద్ధతి అంటే. ఇందాక నేను చేసిందంతా పులిహోర అయింది, అది వేరే విషయం. సో ఈవెన్గా స్ప్రెడ్ చేయాలన్నమాట. ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుని ఒకవేళ ఈవెన్గా రాకపోతే ఎడ్జెస్ కట్ చేసి దెన్ వీ హ్యావ్ టు రోల్ ఇట్. చూసారా నాకు ఎన్ని విషయాలు అర్థమైపోయాయో ఒక్కసారి రోల్ చేసినందుకే. సో అది చూస్తున్నారు కదా. సో ఎడ్జెస్ కట్ చేసి నీట్గా ఈవెన్గా స్ప్రెడ్ చేస్తారనమాట. దెన్ హాఫ్కి డివైడ్ చేయండి. ఓ అంటే ఎన్ని రోల్స్ కావాలంటే దాన్ని బట్టి మీరు డివైడ్ చేసుకోవచ్చు. ఇఫ్ యూ వాంట్ 4 దెన్ 4 పార్ట్స్గా డివైడ్ చేయండి. అంటే నా రేంజ్ 2నే ఎక్కువ అనుకున్నా నేను, అందుకే హాఫ్కి డివైడ్ చేసా. ఓకే సో అలా వస్తాయి రోల్స్. డెఫినెట్లీ అందరికీ తెలుసు, నేను ఇంకా బాగా చూపిస్తున్నాను అంతే. సో ఎస్, సో డెవిల్స్ చాక్లెట్ రెడీ అయిపోయింది. నేనే చేశాను అంటే అనుకుంటున్నా నేనే చేశానని చెప్పి, బట్ ఎనీవేస్ చూసారు కదా, నేను కూడా అలా చేసి తీరుతా. ఇదే నా శపథం, వాట్ ఎవర్ ఇట్ ఈస్. చాకో చిప్ సాస్, లావా కేక్, ఇది చాక్లెట్ సాస్. ఓకే ఓకే, సారీ చాక్లెట్ రోల్స్. అవి చాక్లెట్ రోల్స్. ఓకే, ఇది లావా కేక్. ఓకే, చాక్లెట్ సాస్. ఓకే, సో డెవిల్స్ చాక్లెట్ రెడీగా ఉంది. ఇందాక లిచి చేశాను. అఫ్కోర్స్ ఇది కూడా నేనే చేసేద్దాం అనుకున్నా, బట్ మిగతా వాళ్ళకి కూడా ఛాన్స్ ఇవ్వాలి కదా. నాది చాలా మంచి హృదయం అనమాట. సో మిగతా వాళ్ళకి కూడా ఛాన్స్ ఇవ్వాలి కాబట్టి నేను ఇది వాళ్ళకే ఇచ్చాను. నేను బాగా ఓవర్ యాక్షన్ చేస్తున్నా అనుకుంటున్నారు కదా. సో వాట్ ఎవర్, డెవిల్స్ చాక్లెట్ అయితే వచ్చేసింది. ఎన్ని ఫ్రూట్ ఫ్లేవర్స్ డెఫినెట్గా ట్రై చేసినప్పటికీ చాక్లెట్ ఎంతైనా చాక్లెట్ అయినా అబ్బా, ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ చాక్లెట్. సో చాక్లెట్ కూడా నేను తినేసి చెప్పేస్తాను. అసలు చాక్లెట్ గురించి చెప్పడానికి ఏముంటుంది, పర్ఫెక్ట్ అంతే. అండ్ దీనిపైన మనకి చాకో చిప్స్ ఇచ్చారు, ఇక్కడ లావా కేక్ ఉంది, అండ్ చాక్లెట్ సాస్. చాక్లెట్ ప్రీలు ఉంటారు కదా బేసిక్ గా, సో వాళ్ళకి ఏంటంటే ఎక్స్ట్రా సాస్ కావాలనుకుంటే హ్యాపీగా ఇందులో నుంచి తీసి వేసేసుకోవచ్చు. అండ్ నాకైతే ఇది బాగా నచ్చింది, చాలా క్యూట్ ఉంది, ఇది చిన్నగా బుజ్జిగా భలే ఉంది ఇది. సో మొత్తానికి ఇది కూడా అదిరిపోయింది. చెప్పాను కదా, చాక్లెట్ అంటే లైక్ ఇట్స్ పర్ఫెక్ట్ అంతే, దాని గురించి చెప్పడానికి ఏముండదు. ఐఎమ్ గోనా ఎంజాయ్. వై గెట్ స్టోన్ వెన్ యూ కెన్ గెట్ రోల్. బాగా చెప్పాను కదా, నాది కాదు. ఓకే, ఇక్కడ ఉంది, అది చూసి చెప్పాను నేను. కానీ నాకు ఇది చాలా ఫన్ ఉంది తెలుసా. ముచ్చటగా నేను 3 ఐటమ్స్ సెలెక్ట్ చేసుకున్నా. అది కస్టమైజ్డ్ అనమాట. అంటే లైక్ వీ కెన్ మేక్ అవర్ ఓన్ క్రియేషన్. నాలో ఉన్న క్రియేటివిటీ అంతా బయటకు వస్తుంది. ఓకే, క్రియేటివిటీ నాకు రాదని అనుకోకండి. సో నాలో ఉన్న కళాపోషణ మొత్తం తీసి ఇప్పుడు 3rd ఐటమ్ నేను సెలెక్ట్ చేశాను. సో ఇందులో ఉన్న ఐటమ్స్ అన్ని నేనే సెలెక్ట్ చేశా. సో దిస్ ఈజ్ వెనిలా, రైట్? వెనిలా అంటే బేస్ వెనిలా అండ్ చాక్లెట్ రెండు ఉన్నాయి. ఇందుకు ఆల్రెడీ చాక్లెట్ తినేసాను కాబట్టి నేను వెనిలా సెలెక్ట్ చేశాను. అండ్ దెన్ ఇందులో మనం 3 ఐటమ్స్ వరకు సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను కిట్ క్యాట్, ఓరియో అండ్ జెమ్స్. సో ఈ 3 సెలెక్ట్ చేశాను అనమాట. నాకు చిన్నప్పటి నుండి జెమ్స్ అంటే చాలా ఇష్టం. సో జెమ్స్, కిట్ క్యాట్ అండ్ ఓరియో. అండ్ మొత్తం అయిపోయిన తర్వాత పైన ఒక 2 సాసెస్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఈ ప్రొసీజర్ అయిపోయిన తర్వాత నేను అవి కూడా చూపించేస్తా. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఏదో పెద్ద ప్రొఫెషనల్ లా బయలుదేరా, పెద్ద వంటలక్క లాగా. సారీ, ఫస్ట్ లైక్ దిస్ వన్ సారీ. ఓ గైజ్, ఇందులో వేసి
టెక్నిక్ గైస్, నేర్చుకోండి. నేను మీకు చాలా టిప్స్ ఇస్తున్నా ఈ వీడియోలో. లైక్ దిస్. దీని మీద కొట్టాలా? ఓకే, సో మనం ఇలా చేయాలి ఫస్ట్. Enough? Okay. ఈ జెమ్స్ ఎంత చిన్నగా ఉన్నాయి, క్యూట్గా ఎగిరిపోతున్నాయి. ఓకే, ఏయ్ ఇక్కడ కానీ భలే ఉంది తెలుసా ఇలా చేస్తుంటే. ఎంత, నాకైతే చాలా ఫన్ ఉంది, భలే ఎంజాయ్ చేస్తున్నా. కుకింగ్ అంటే నాకు చాలా ఇష్టం, కానీ మా అమ్మ నన్ను పెళ్ళయ్యేదాకా వంటగదిలోకి రావద్దని చెప్పింది. అంత నమ్మకం నేనంటే. ఓకే, సో మరీ మొత్తం చేసేయకుండా కొంచెం క్రంచీగా ఉంటే బాగుంటుంది. సో నా వెనీలా. ఇప్పటిదాకా వీడియోస్ చూసిన వాళ్ళు దీనికి తినడమే వచ్చు అనుకుంటున్నారేమో, నాకు చేయడం కూడా వచ్చు. ఓకే, ఫస్ట్ నేను దీన్ని మిక్స్ చేస్తా. అంతా నా ఓనే, నా ఇష్టం. ఓకే, ఓకే, యా, ఓకే, ఓకే. ఆనందంగా చేసిన పనికి యాక్చువల్గా ఇది చాలా ఫ్రీజింగ్ ఉంటుంది కదా, సో మొత్తం ఫ్రీజ్ అయిపోయింది. సో ఒక్కసారి నేను ఫ్రీజర్ ఆఫ్ చేశాను కాబట్టి ఇది కొంచెం నార్మల్ టెంపరేచర్కి వస్తే నేను దీన్ని మంచిగా సెట్ చేస్తాను కదా. మీకెందుకు, నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటాను కదా. ఓకే, నేను ఐస్ క్రీమ్ దోశ వేస్తున్నా. దోశలు బాగా వేస్తా, అందుకే ఎప్పుడు ఇంట్లో నాతోనే వేస్తారు. కానీ దోశలు జనరల్గా మనం రౌండ్గా వేస్తాం, నేను రెక్టాంగిల్లో వేస్తున్నా. ఓకే, ఓకే, ఓకే. సో ఇందాక నేను చేసిన పనికి మళ్ళీ ఆన్ చేయాల్సి వచ్చింది. ఓకే, ఎస్. సో ఇదంతా క్రంచీగా ఓరియో, కిట్ క్యాట్ అండ్ జెమ్స్ ఉన్నాయి కాబట్టి క్రంచీగా ఉన్నాయి లోపల అన్నీ బాగా. నేను మరీ అంతగా మ్యాష్ చేయలే వీటిని. కిట్ క్యాట్, ఓరియో అవన్నీ అలా వాటి ఒరిజినల్ ఫ్లేవర్లోనే తెలుస్తూ ఉంటే బాగుంటుంది కదా. ఓకే, ఇట్లానా?
ఓకే, సో ఈవెన్గా రావడానికి సైడ్స్ కట్ చేసి సరిపోతుందా? ఓకే, నేను ఏం చేస్తున్నాను, ఓకే దెన్ రెడీ అయిపోయిందమ్మా. నేను ఇందాక చూసింది బాగా గుర్తుంది నాకు, నా గ్రిప్ దొరకట్లా. సో నేను 2 పార్ట్స్గా డివైడ్ చేశాను. ఓకే, నేను సెట్ చేస్తాను కదా. నేను చిన్నప్పటి నుండి ఓరియో బిస్కెట్లు ఎప్పుడు తినలే, అందుకే ఇది నా మాట వినట్లా, నన్ను నేర్పిస్తుంది ఇట్లా. దీనికి కోపం వచ్చింది నా పైన, ఓరియోకి. ఓకే, నాట్ బ్యాడ్. ఏ సక్సెస్. ఓకే, ఫస్ట్ ఇది తీద్దాం. ఇది పుష్ చేస్తే నాకు భయం వేస్తుంది ఎక్కడ. ఓకే, సూపర్. సో ఇదే ప్రోగ్రెస్ అంటే. ఫస్ట్ నేను చేసిన లిచ్చి దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. ఈ 2 రోల్స్ నేనే చేశా, మీరు చూశారు. ఓకే, అంత పర్ఫెక్ట్గా రాకపోయినా అట్లీస్ట్ ఫస్ట్ దాంతో కంపేర్ చేస్తే చాలా బెటర్. ఓకే, అండ్ ఇందాక నేను చెప్పాను కదా, సో మేక్ యువర్ ఓన్ క్రియేషన్లో మనం అయిపోయిన తర్వాత టాపింగ్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, 2 టాపింగ్స్ వరకు. సో నేను నట్స్ అండ్ ఓరియో క్రమ్స్ సెలెక్ట్ చేసుకున్నా. సో అలా టాప్ చేసేస్తా. నాకు గార్నిష్ చేయడం అంటే చాలా ఇష్టం. అంటే సాసెస్ రొటీనే కదా, సో నేను నట్స్ అండ్ బ్రెడ్ క్రమ్స్ తీసుకున్నా. సో రెడీ, మేక్ యువర్ ఓన్ క్రియేషన్. ఇది నా క్రియేషన్. ఇది వెనిలా బేస్ అండ్ దెన్ కిట్ క్యాట్, ఓరియో అండ్ జెమ్స్ అండ్ నట్స్ అండ్ ఓరియో క్రమ్స్ అనమాట. చూడ్డానికి అయితే నాకు బాగా సాటిస్ఫైయింగ్గా ఉంది, ఎంత లేదన్నా నేను చేశాను కాబట్టి. సో దీన్ని కూడా నేను టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేస్తా. సో నేను చేసిన ఐస్ క్రీమ్, ఇది ఐస్ క్రీమ్ రోల్స్. డెఫినెట్గా మొత్తం క్రెడిట్ అంతా నాదే. ఇందులో ప్రతి ఇంగ్రీడియంట్ నేనే సెలెక్ట్ చేశాను కాబట్టి నాకైతే బాగా నచ్చింది. సో నట్స్, మనం టాపింగ్స్ నేను సాస్ తీసుకోలేదు, నట్స్ తీసుకున్నా. సో నట్స్ మనకి బాగా తెలుస్తున్నాయి, బాదాం అండ్ కాజు. అండ్ దెన్ ఓరియో క్రమ్స్. ఓరియో లవర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు డెఫినెట్గా ఇదే సెలెక్ట్ చేసుకుంటారు, ఐ నో దాట్. అండ్ ఆబ్వియస్గా నేను వెనిలా బేస్ తీసుకున్నా. వెనిలా ఇస్ ఆల్సో గుడ్ ఫ్లేవర్, నాకు బాగా నచ్చింది. మొత్తానికి నేను చేశాను కాబట్టి అదిరిపోయింది. ఇది ఒక్కసారిగానే మీరు తింటే ఎప్పుడు నన్నే సెలెక్ట్ చేయమని అడుగుతారు తెలుసా, అంత బాగా చేశాను నేను. సెల్ఫ్ వేసుకోవట్లా, నిజంగానే బాగుంది, వెరీ నైస్. సో చూసారు కదా, నేనైతే రోల్ ఓవర్లో ఇవాళ సూపర్ డూపర్గా ఎంజాయ్ చేశాను. అండ్ యాక్చువల్గా రోల్స్ అనేవి థాయిలాండ్ స్ట్రీట్ ఫుడ్ అనమాట. మనకి ఇండియాలో స్ట్రీట్ ఫుడ్ చాలా రకాలు ఉంటాయి, బట్ స్టిల్ రోల్స్ ఆర్ స్పెషల్ ఫర్ మీ. అండ్ నాకు ఇక్కడ బాగా నచ్చింది ఏంటి అంటే, నన్ను ట్రై చేసుకొని ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దెమ్, బికాజ్ నేను అడిగిన వెంటనే లైక్ వాళ్ళు ఏమీ ఆబ్జెక్ట్ చేయలేరు. ఐఎమ్ సో గ్లాడ్. అండ్ డెఫినెట్గా ఈ ప్లేస్ చాలా మందికి తెలుసు, బట్ మీరు డెఫినెట్గా విజిట్ చేయండి. అండ్ ఇక్కడ నాకు ఇంకా బాగా నచ్చింది ఏంటంటే, మేక్ యువర్ ఓన్ క్రియేషన్.
చక్కగా మనకి నచ్చిన ఇంగ్రీడియంట్స్తో చేసుకునే ఆప్షన్ ఉంది. ఇందాక నేను చెప్పినట్టు నాకైతే ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు ఈ ఫ్లేవర్ ఉంటే బాగుంది, ఇందులో అలా ఉంటే బాగుంది అని అనుకునేదాన్ని. సో ఇక్కడికి వస్తే మనకి హాయిగా మనకి ఏం కావాలో అది హ్యాపీగా చేసేసుకోవచ్చు. ఇది టికిల్ రోడ్లో ఉంది, రోల్ ఓవర్. తప్పకుండా విజిట్ చేయండి. డీటెయిల్గా అడ్రస్ మేము డిస్క్రిప్షన్లో పెట్టేస్తాం. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.